N10 న్యూస్ తెలుగు ప్రతి వార్త ప్రజల కోసం 1130 గ్రాముల గంజాయి పట్టివేత ఇద్దరిపై కేసు నమోదు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్త ఉబిచర్ల గ్రామం నందు గంజాయి కలిగిన వ్యక్తులను అరెస్టు చేయడం జరిగినదని, అరెస్టు చేయబడిన వ్యక్తుల నుండి 1130 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగినదని గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ సురేష్ తెలపడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, గంజాయి విక్రయించినా, సేవించినా, గంజాయి సాగు చేయడానికి ప్రయత్నం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగినది. అదేవిధంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, గంజాయి మనుష్యుల ప్రాణాలను నాశనం చేస్తుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి అమ్మినా, సేవించినా నేరమని, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగినది. ఉత్తర్వుల మేరకు మా గుంతకల్ డిఎస్పీ అయినటువంటి శ్రీనివాస సార్ యొక్క సూచనల మేరకు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కొత్త ఉబిచర్ల గుత్తి మండలం కొత్త ఉబిచర్ల గ్రామంలో ఓబయ్ అనేటువంటి వ్యక్తి ఇంటి వద్ద ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క స్వాధీనంలో 1130 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్కు తీసుకొని వచ్చి అమ్మడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు తెచ్చుకున్నటువంటి గంజాయిలో ఉన్నటువంటి విత్తనాలను స్వీకరించుకొని ఆ విత్తనాలని ఓబయ్ ఇంటికి పక్కన ఉన్నటువంటి కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ నాటడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని మొలకలు రావడం జరిగింది. మనకు ఒక 6 మొలకలు అక్కడ ఉంటుంది. వాటిని కూడా మనము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ చట్టవిరుద్ధము. ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కాకుండా ఇనిషియల్గా టెస్ట్ చేసి గంజాయి ఎవరైనా కన్జంప్షన్ చేశారా అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి, ఒకవేళ వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేసే వాళ్ళు ఉంటే వారిని సత్ప్రవర్తన దిశగా మార్పు చెందించడానికి కౌన్సిలింగ్ సెంటర్లో పంపాలనేటువంటి ఉద్దేశంతో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాయి టెస్ట్ చేసేటువంటి, యూరిన్ టెస్ట్ చేసేటువంటి కిట్స్ను కూడా పంపిణీ చేయడం జరిగింది. మన వృత్తిలో కూడా ర్యాండమ్గా అనుమానస్తులపైన గంజాయి తాగింటారనేటువంటి అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మేము వారి ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా ద్వారా ప్రజల్ని కోరేది, ఎక్కడైనా కానీ వృత్తి టౌన్లో కావచ్చు, మండలంలో కావచ్చు, ఏదైనా గంజాయి ఎవరైనా అమ్ముతున్నట్లు వారి దృష్టికి వచ్చినా, తాగి నిషేధం చేస్తున్నారని వారి దృష్టికి వచ్చినా మా నోటీస్ తీసుకురావాలని తెలియజేస్తున్నాము. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని పడతాయని కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. N10 న్యూస్ తెలుగు ప్రతి వార్త ప్రజల కోసం.